హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాగేశ్వరరావు. మీరు చూస్తున్నారు తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించేటటువంటి ఒక మంచి అవకాశం అయితే రావడం జరిగింది. దీని గురించి పూర్తి విషయాలు అనేవి ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దాము. నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నేషనల్ అకాడమీలో శిక్షణతో పాటు త్రిమిదళాల్లో ఉన్నత స్థాయి ఉద్యోగాల నియామకానికి నిర్వహించే నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేషనల్ అకాడమీ ఎగ్జామినేషన్ 2019 పరీక్షా ప్రకటనను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు సంబంధించి అవివాహితైనటువంటి పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు అని మనకి చెప్పడం జరుగుతుంది. ఖాళీల విషయానికి వస్తే మొత్తం మనకి 392గా చెప్పడం జరుగుతుంది. 143వ ఎన్డీఏ బ్యాచ్ 342 పోస్టులున్నవి. దీంట్లో ఆర్మీకి సంబంధించి 208, నేవీకి సంబంధించి 42, ఎయిర్ ఫోర్స్కి సంబంధించి 92 పోస్టులు ఉన్నవి. అదేవిధంగా 105వ ఇండియన్ నేవల్ అకాడమిక్ కోర్స్, దీనికి సంబంధించి 50 పోస్టులు ఉన్నాయి. టోటల్గా మనం చూసుకుంటే 392 పోస్టులకి ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. తర్వాత మనకి ఇవ్వడం జరిగింది ఏంటంటే ఎగ్జామినేషన్ సెంటర్స్. ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి మన తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్లో, తిరుపతిలో, విశాఖపట్నంలో ఇవ్వడం జరిగింది. ఓకే, తెలంగాణకి సంబంధించి అయితే హైదరాబాదు, మన ఆంధ్రప్రదేశ్కి అయితే విశాఖపట్నం, తిరుపతి అని చెప్పుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఈ పోస్టులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ వారి కానీ తెలంగాణ వారి కానీ ఎవరైనా సరే ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. వయసు విషయానికి వస్తే జూలై 2, 2000 నుంచి జూలై 1, 2003 మధ్య జన్మించి ఉండాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మనకి ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉండాలి. ఎయిర్ ఫోర్స్, నేవల్ విభాగాలకు 12వ తరగతిలో అయితే మనకి మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ చదివి ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. నిర్దిష్టమైనటువంటి శారీరక ప్రమాణాలు కూడా ఉండాలి. ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి 100 రూపాయలు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఇతర అభ్యర్థులకైతే ఈ యొక్క ఎగ్జామినేషన్ ఫీజు నుంచి మినహాయింపు అనేది ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. మీలో ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తుకి చివరి తేదీ వచ్చేసరికి ఫిబ్రవరి 4, 2019 అని చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ పోస్టులకు సంబంధించి మనకేంటంటే ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో వచ్చేటటువంటి మంచి అవకాశంగా మనం చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే లేడీస్ ఎవరు కూడా ఈ జాబ్స్కి అప్లై చేయడానికైతే లేదు. మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది, అన్మ్యారీడ్ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేయాలి అని మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ పోస్టులకు సంబంధించి. అయితే మనకి ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకి సంబంధించి డిగ్రీ క్వాలిఫికేషన్ మీద కూడా జాబ్స్ అనేవి పడ్డావి. ఆ వీడియో కూడా మనం ఈరోజు చేసుకుందాము, మ్యాక్సిమం ఈరోజు చేసుకుందాము, లేకపోతే రేపు మార్నింగే దాన్ని అప్లోడ్ చేస్తాను. మీరేంటంటే ఎవరికైతే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటుందో వారు ఆ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈ పోస్టులకు సంబంధించి. ఎవరికైతే సరైనటువంటి ఇంట్రెస్టు, అర్హతలు ఉంటాయో వాళ్ళు అప్లై చేసుకోండి. ఈ యొక్క పీడిఎఫ్ లింక్ని, అఫీషియల్ వెబ్సైట్ లింక్ని, అప్లై లింక్ని, ఈ మూడింటిని కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. వీటితో పాటు నేను ఒక యాప్ లింక్ని కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇన్స్టాల్ చేసుకోండి. ఆ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా మంత్లీ వచ్చేసి 10,000 నుంచి 20,000 వరకు మనీ ఎర్న్ చేసే అవకాశం ఉంటుంది. 50 రూపీస్ బోనస్ రావడం జరుగుతుంది. చిన్న చిన్న ఫన్నీ వీడియోస్ని షేర్ చేయడం ద్వారా, అప్లోడ్ చేయడం ద్వారా మనీ అనేది సంపాదించవచ్చు. ఓకే, యాప్ అనేది 100% జెన్యూన్. మరో విషయం ఏంటంటే మీరు తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనే ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీరు ప్రతిరోజు కూడా జాబ్ అప్డేట్ తెలుసుకోవచ్చు. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడానికి నేను కింద డిస్క్రిప్షన్లో ఒక వెబ్సైట్ లింక్ ఇస్తాను. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు జాగ్రఫీకి సంబంధించి, ఈ యొక్క సైన్స్కి సంబంధించి, సోషల్కి సంబంధించి చాలా వరకు కూడా మంచి మంచి వీడియోస్ ఉంటాయి. మీరు దాంట్లో చూడవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.